చూద్దాం బైబిల్ గ్రంథంలో చూసిన కీర్తనల గ్రంథము తీద్దాం అందరము కూడా. కీర్తనల గ్రంథం 99వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుతాను, వినండి. కీర్తనలు 99, 6, 7, 8. ఆయన యాజకులలో మోషే, అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు కూడా ఉన్నాడు. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించి, యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచూనే వారి విషయములలో నీవు పాపము పరిహరించు దేవుడు వైతవి. రైట్. మోషేష్, ఆరోన్, శామ్యూయల్ ముగ్గురు వ్యక్తుల గురించి ఈ వాక్యంలో చెప్పబడి ఉన్నది. మోషే, అహరోనులు ఎవరంటే దేవునికి యాజకులు. దే ఆర్ సైంట్స్ ఆఫ్ గాడ్. సెయింట్స్ ఆఫ్ గాడ్ ఇంగ్లీష్ బైబిల్ గ్రంథంలో ఉన్నది. వారు దేవునికి యాజకులు. ఇప్పుడు మమ్మల్ని ఏమని పిలుస్తారు? పాస్టర్స్ అని పిలుస్తారు, కొంతమందిని ప్రీస్ట్స్ అని పిలుస్తారు, కొంతమంది ఫాదర్స్ అని పిలుస్తారు. అలాగా అక్కడ వాళ్ళని ఆ కాలంలో పాత నిబంధనలో వారిని ఏమనేవాళ్ళంటే యాజకులు. యాజకులు దేవుని చేత నియమించబడిన వారు ఎవరంటే ఈ మోషే, అహరోనులు. రైట్. వారు యాజకత్వమును వహిస్తూ ఎప్పుడైతే బలి అర్పిస్తూ ఉండేవాళ్ళో ఆ బలి ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి, యూదా ప్రజలకు విస్తారమైన ఆశీర్వాదాలు వస్తూ ఉండేవి. అంటే దేవుని కరుణ వారి మీదకి వచ్చేవి. యాజకత్వం ద్వారా చాలా మేళ్ళు జనాలు పొందుకున్నారు ఆ యాజకుల ద్వారా. అదే ఆ యాజకులు లేకపోతే ఆ మేలు వారికి ఉండేదంటే ఉండేది కాదు. వాళ్ళు బలులు అర్పించే వాళ్ళ, ఆ బలి ద్వారా దేవుడు వారిని క్షమించేవాడంటే క్షమించేవాడు కూడా. యాజకత్వము లేకపోతే, యాజకుడు లేకపోతే అక్కడ ఏమీ ఉండేది కాదు. రైట్. యాజకుడు ద్వారా ప్రజలకు కలిగిన మేళ్ళు ఏంటి? యాజకుడు ద్వారా ఫస్ట్ ఏ కార్యం జరిగింది చూడండి. యాజకుడు మొదటి పంటను తెచ్చిచ్చేవాళ్ళంట యూదులు. మొదటి పంట ప్రథమ ఫలము అంటారు. అంటే మనకి దశంభాగాల గురించి తెలుసు, కానీ ప్రథమ ఫలాలు అంటే ఏంటంటే మనం ఏదైతే ఫస్ట్ వ్యాపారం చేసినప్పుడు ఫస్ట్ ఏదైతే మనకు లాభం వస్తుందో ఆ లాభాన్ని దేవుడికి ఇచ్చేయడం. మనం అమ్మిందాన్ని, ఫస్ట్ అమ్మిందాన్ని దేవుడికి ఇచ్చేయడం. అలాగే ఆ కాలంలో వాళ్ళు కూడా ప్రథమ ఫలాలు ఎప్పుడైతే యాజకులకు తెచ్చి ఇచ్చేవాళ్ళో బైబిల్ గ్రంథం చెప్పుచున్నది, యాజకుడు ఆ ప్రథమ ఫలమును పట్టుకొని అల్లాడించగా దేవుడు వారిని అంగీకరించేవాడు అంట. లేవీకాండం 23వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. లెవిటికస్ చాప్టర్ 23 and verse 11. లేవీకాండం 23వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే దేవుడు అంగీకరించేవాడు. మొదటి పంటను యాజకునికి ఇస్తే అది దేవుడికి అంగీకారం అయ్యేది. అది పాత నిబంధనలో. అంటే దేవుడు వారిని అంగీకరించాలంటే వారు ఏమి చేయాలంటే యాజకుడి దగ్గరికి పోవాలా, ఆ యాజకుడు ఆ పంటను అల్లాడించాలా, దాన్ని తీసుకెళ్లి దేవుడికి ఇవ్వాలా యాజకుడి ద్వారా. అయితే క్రొత్త నిబంధనలో క్రీస్తే మనకు యాజకుడు అయిపోయాడు. హల్లెలూయా. ఆయన యాజకుడు అవడం మాత్రమే కాదు, మనందరినీ కూడా యాజకులుగా కూడా దేవుడు చేశాడు. అంటే మనందరం మోషే వంటి వారం. పక్కవారు చెప్పండి, ఒక మోషే అని చెప్పండి. మనం అహరోను వంటి వారం, మనం యాజకులు వంటి వారం. ఎందుకంటే క్రీస్తు యేసు నందున్న యాజకత్వం మన యందు కూడా స్థాపించబడింది కాబట్టి. ఆయన పునరుద్ధానము ద్వారా, ఆయన యాజకత్వము ద్వారా మనము కూడా అంగీకరించబడ్డాం. ఎలాగా? ఆయన కుమారులుగా అంగీకరించబడ్డాం. ఈ దినమున నువ్వు దేవుని కుమారుడివి. ఈ వాక్యం ఆలకిస్తున్న నీవు దేవుని కుమార్తెవు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూస్తే ఎఫెసీయులకు 1, 4, 5, 6 వచనాల్లో బైబిల్ గ్రంథం సెలవిచ్చినది ఏమనంటే మనందరము ఆయన పునరుద్ధానమును బట్టి, ఆయన యాజకత్వమును బట్టి దేవుడు మనల్ని తనకి కుమారులుగా చేశాడంట. తనకి కుమారులుగా అంటే మనం కుమారులుగా అంగీకరించబడ్డామా లేదా? అంగీకరించబడ్డాం. పాత నిబంధనలో యాజకుని ద్వారా అంగీకరించబడితే ఇక్కడ మనం క్రీస్తు ద్వారా అంగీకరించబడ్డాం. ఏ వ్యక్తి అయితే తన పాపమును ఒప్పుకుంటాడో, ఏ వ్యక్తి అయితే తన పాపమును విడిచిపెడతాడో దేవుడు వారిని అంగీకరిస్తాడు.
అంగీకరించడం మాత్రమే కాకుండా వారికి ఒక బిరుదును పెడుతున్నాడు, కుమారుడు, కుమార్తె. రైట్. యాజకత్వం ద్వారా కలిగే మొట్టమొదటి మేలు ఏంటంటే అంగీకారం. ఇక రెండవది ఏంటంటే యూదా ప్రజలు పాపము చేసిన ప్రతిసారి కూడా యాజకుడి దగ్గరికి గొర్రెను కానీ, పొట్టేళ్లను కానీ, పావురైన్ కానీ తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఆ యాజకుడు ఎప్పుడైతే దాన్ని వధించి దాని రక్తమును ప్రోక్షిస్తాడో అప్పుడు వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగేది. అంటే పాపం చేయనోడు ఒక్కడు కూడా ఉండడు కదా, తప్పు చేయనోడు ఒక్కడు, చిన్న పిల్లడు కానీ ప్రతి ఒక్కరు పాపం చేస్తారు, ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. మరి తప్పు చేసి 100 మంది ఉంటే 100 గొర్రెలు వెళ్ళేయి, 1000 మంది ఉంటే 1000 గొర్రెలు వెళ్ళేయి, 10,000 మంది ఉంటే 10,000 గొర్రెలు వెళ్ళేయి, 1,00,000 మంది పాపం చేస్తే 1,00,000 గొర్రెలు వెళ్ళేయి. అలాగా గొర్రెలు బలైపోతున్నాయి. ఇంకో విధంగా చెప్పాలంటే ఆ గొర్రెల్లో అంటే జంతువులు కూడా పాపంతో కూడుకున్నవే. జంతువుల్లో పాపం ఉన్నది. తర్వాత కొంతమంది యాజకులు కూడా పాపులు అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తున్నది. కొంతమంది యాజకులు కూడా స్థిరత్వంగా లేరు నీతిగా. అలా మొత్తం పాపరహితంగానే జరుగుతుంది. ఇంకా ప్రతిఫలం ఎక్కడుంటుంది వాళ్ళకి? లేవీకాండం 4వ అధ్యాయం 26వ వచనం చూడండి, అక్కడ వాక్యం కనిపిస్తుంది. చాప్టర్ 4 and verse 26. లెవిటికస్, లేవీకాండము. ఎప్పుడైతే యాజకుడు తీసుకెళ్ళి బలిచ్చి రక్తాన్ని ప్రోక్షించేవాడో అప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తం. అది పాత నిబంధనలో. కానీ క్రొత్త నిబంధనలో మనం గొర్రెలను తీసుకొచ్చాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైనా గొర్రెలను తీసుకొచ్చామా? తీసుకురా. పౌరులను తీసుకొచ్చామా? మేము ఎప్పుడైనా కోసామా దాన్ని? లేదు. ఎందుకంటే మన కోసం ఒక్కసారి నజరుడైన యేసుక్రీస్తు ఆయనే గొర్రెపిల్లగా మారిపోయాడు, ఆయనే పావురైగా మారిపోయాడు, ఆయనే బలిగా మారిపోయాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10 నుంచి 14 వరకు మనము చూస్తే, హెబ్రీస్ చాప్టర్ 10 verse 10 to 14 ఈ వాక్యం మనకు కనిపిస్తుంది. నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కసారే బలి అవ్వడం వలన సకల ప్రజలందరికీ పాప క్షమాపణ దొరికిందంట ఈ లోకంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్. ఇప్పుడు యాజకత్వం ద్వారా ప్రజలకు కలిగే రెండవ మేలు ఏంటంటే పాపం నుండి ప్రాయశ్చిత్తం. మొదటి మేలేంటి? అంగీకారం. రెండవది పాపం నుండి ప్రాయశ్చిత్తం. ఇక మూడవది, ఎప్పుడైతే యూదా ప్రజలు పాపము చేశారో గొప్ప తెగుళ్ళు దేవుని దగ్గర నుంచి రాబోతుంది. ఆ రాబోయే సమయంలో ఆ ప్రజల మీదకి ఆ తెగుళ్ళు రాకూడదు, ఆ బాధలు రాకూడదు, ఆ శాపము రాకూడదని చెప్పి ఎమ్మటనే అహరోను ఏమి చేశాడు? నిబంధన మందసం మీద నిప్పులు పెట్టి ధూపం వేయడానికి పరిగెత్తుకొని వెళ్ళాడంట. పరిగెత్తుకొని వెళ్ళి ఎప్పుడైతే దేవునికి ధూపం వేశాడో అప్పుడు తెగులు ప్రజల మీదకి రాలేదు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46, 47, 48 వచనాల్లో ఈ వాక్యాన్ని మనం చూస్తాం. సంఖ్యాకాండం, నెంబర్స్ చాప్టర్ 16 verse 46, 47, 48 ఈ వాక్యాల్లో మనం చూస్తే అహరోను వెళ్ళి ధూపము వేయగా దేవుడు తెగుల్ని పంపించకుండా దేవుడు శాంతించి కరుణను వారిపై చూపించినట్టు మనకు కనిపిస్తుంది. అక్కడ వాక్యంలో ఏముంటుందంటే పాపులైన ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా ఎవరున్నారు? అహరోన్ నిలబడ్డాడు. అంటే వాళ్ళిద్దరిని మధ్య అహరోన్ నిలబడిన విధముగా అది పాత నిబంధన. ఇక్కడ కొత్త నిబంధనలో నీతిమంతుడైన తండ్రికి, పరిశుద్ధుడైన తండ్రికి, మనకి మధ్య నిలబడింది ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు. అహరోను కంటే గొప్పవాడు నీ మధ్య నా మధ్య నిలబడ్డాడు. మోషే కంటే గొప్పవాడు నీ పక్షాన నా పక్షాన ఉన్నాడు. గొర్రెపిల్ల రక్తము కంటే, పావురై రక్తము కంటే శ్రేష్టమైన రక్తం మన కోసం ప్రోక్షించబడింది. హల్లెలూయా. వాక్యం నెరవేరి దేవును తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. 1 Timothy చాప్టర్ 2 verse 5, 6 తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5, 6 వచనాల్లో చూస్తే మనకు కనబడుతుంది క్రీస్తే మధ్యవర్తిగా మన కోసం నిలబడ్డాడు. ఎందుకని? చీకటిని వెలుగ్గా మార్చడానికి, రోగమును ఆరోగ్యముగా మార్చడానికి, మైనస్ని ప్లస్గా మార్చడానికి, దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి క్రీస్తు నీ పక్షాన నిలబడ్డాడు. రైట్. నేను ఈ దినం ఏం చెప్తున్నానంటే యాజకత్వం ద్వారా ప్రజలకు కలిగిన మేలు అంటే ఫస్ట్గా అంగీకారం, రెండవదిగా పాపము వలన ప్రాయశ్చిత్తం, మూడవదిగా తెగులును తోలివేయడానికి. రైట్.
అయితే ఈ ముగ్గురు మనకు ఎలా కనిపిస్తున్నారంటే, ఈ మోషే అహరోనులు ఎలా కనిపిస్తున్నారంటే, నజరేయుడైన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చే నీడలాగా, షాడో లాగా మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఐగుప్తుల నుంచి దేవుడు విడిపించాడు, మనల్ని కూడా విడిపించాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఇక్కడ దేవుడు పునరుద్ధానుడై తెరను కూడా, దేవాలయ తెరను కూడా 2 పాయలు చేశాడు. అవునా? అట్లాగే అక్కడ యాజకులైనటువంటి మోషే అహరోనులు గొర్రె పిల్లల్ని వధించే వాళ్ళు, ఇక్కడ నజరేయుడైన యేసుక్రీస్తు తానే బలిగా మారిపోయాడు. ఈ విధంగా యేసుక్రీస్తు యొక్క షాడోలో కనిపిస్తున్నారు ఎవరంటే మోషే, అహరోన్. రైట్. మోషే అహరోనులు చాలా గొప్పవారు అనుకుంటాం మనం. అవునా? చాలా గొప్పవారు, దేవుని చేత నియమించబడిన వారు. వీళ్ళిద్దరు యాజకులు. కీర్తనల గ్రంథం 99వ అధ్యాయం 6-7 వచనాల్లో చూస్తే 7వ వచనంలో ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎవరంటే సమూయేల్. హల్లెలూయా. సమూయేల్ గొప్ప ప్రార్థనా వీరుడు. శామ్యూయల్ బోర్న్ ఇన్ ప్రేయర్ అంటారు కొంతమంది. శామ్యూయల్ బోర్న్ విత్ ప్రేయర్, ఇన్ ప్రేయర్. అసలు ఆ ప్రార్థనలో జన్మించిన వ్యక్తి ఎవరంటే సమూయేలు బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే హన్నా దేవాలయంలోకి వెళ్ళి ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన యొక్క ఫలమే ఈ సమూయేలు. అందుకే సమూయేలు కూడా ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాడంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. చాలా మంచివాడు, చాలా మంచివాడు. ఏల్, శామ్యూయేల్. ఏల్ అన్న పదానికి అర్థం ఏంటంటే దేవుడు ప్రార్థనని ఆలకించి ఇచ్చువాడు. ఏల్, శామ్యూయేల్, శామ్, ఏల్. ఏల్ అన్న మాటకి దేవుడు ప్రార్థన ఆలకించి ఇచ్చేవాడు. అంటే శామ్యూయేలు యొక్క పేరులోనే ఏముందంటే ప్రార్థనా జీవితం ఉన్నది. అంటే దుఃఖంలోనూ సమూయేలు ఏం చేస్తాడంటే ప్రార్థన, సంతోషంలోనూ ఏం చేస్తాడంటే ప్రార్థన. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక సమయమున సమూయేలు మొదటి గ్రంథం 12-18వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే దేవుడు సమూయేలు ప్రార్థనను ఆలకించి నిండైన ఉరుములను పంపించాడంట. ఉరుములను. సమూయేలు ప్రార్థించగా మెండైన ఉరుములు ఆకాశము నుండి కురిపించబడెను. అలాగే అంటే సమూయేలు ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో మనం ఇక్కడ చూడగలం. అంటే వాళ్ళ ప్రార్థన జీవితం ఎంత ప్రార్థనా జీవితమో చూడండి. అలాగే ఒకానొక సమయమున సౌలుకి దేవుడు చెప్తాడు, రాజైన అగగును బలిసిన పశువులన్నిటినీ మీరు చంపేయండి శత్రువులను. అంటే సౌలు వదిలేస్తాడు. వదిలేసినప్పుడు ఆ బాధతో సమూయేలు ఏం చేస్తాడు? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. 15-11, చాప్టర్ 15 and verse 11. అక్కడ మనము చూస్తే దుఃఖముతోనూ బాధతోనూ కోపముతోనూ సమూయేలు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. అంటే సమూయేలు ప్రతి సమయం ముందు ఏం చేస్తున్నాడు? ప్రార్థన. మన దుఃఖ సమయంలో మనకు ఎవరు కనిపిస్తారంటే మనుషులు కనిపిస్తారు, అప్పిచ్చే వాళ్ళు కనిపిస్తారు. అవునా? అప్పిచ్చే వాళ్ళు కనిపిస్తారు. ఎవరి దగ్గర తీసుకుందామా, ఎవరి దగ్గరికి వెళ్దామా, ఎవరున్నారా, ఇంకెవరున్నారా అని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ దుఃఖ సమయంలో సమూయేలు ఎంచుకున్న మార్గము ప్రార్థన. మనసు బాధ కలిగిన సమయంలో ఈయన ఎంచుకున్న మార్గము ప్రార్థన. హల్లెలూయా. ఒకసారి ప్రార్థించగా ఉరుములు పుట్టిని, ఇంకోసారి దుఃఖంతో ప్రార్థిస్తున్నాడు. ఇంకోటి తెలుసా? అంటే ఈ దుఃఖంతో ప్రార్థించున్నాడంటే దేవుని ప్రజల పట్ల మేలు కొరకే ఎంత ఆశ కలిగి, తృష్ణ కలిగి సమూయేలు ఎక్కడ ఉన్నాడో మనం చూడగలం. హల్లెలూయా. ఒక తాగుబోతు ఎదురుగా వస్తే భయం. ఎందుకంటే వాడు పడిపోయి వాడు తలకై పగిలిపోద్దో, లేదంటే మన తలకై పగలగొడతాడో అని భయం. వాడు ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు భయం. ఏది పగలగొడతాడా, ఏది ఇసిరేస్తాడా, ఎక్కడ గొడవలు తెస్తాడా, ఎక్కడ చెడ్డ పేరు తెస్తాడా, ఎక్కడ అవమానం తీసుకొస్తాడా అని భయం. అలాగే సమూయేలుని కూడా చూసి భయపడుతున్నారంట. ఒకానొక సమయమున ఒక ఊరి ప్రజలు సమూయేలు వస్తుంటే భయపడుతున్నారు. సమూయేలు మొదటి గ్రంథం 16:4 మీరు చూడండి. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 16 and verse 4. అక్కడ మనం చూస్తే బైబిల్ గ్రంథం చెప్తున్నది, ఆ సమూయేలు వస్తున్నాడన్న వార్త విని ఆ ఊరి ప్రజలు బహుగా భయపడ్డారంట. హల్లెలూయా. బహుగా భయపడ్డారంట. ఎందుకని? గొప్ప ప్రార్థనా వీరుడు ఈ ప్రాంతంలోనికి రాబోచున్నాడు. ఆమెను చెప్తాం అందరము కూడా. బాబు ఈయన వస్తే ఉరుములను తెప్పిస్తాడు. ఈయన ప్రార్థనలో మహిమ ఉన్నది, ఈయన ప్రార్థనలో శక్తి ఉన్నది
అని చెప్పి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఎవరంటే సమూయేలు. రైట్. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే వాళ్ళ యొక్క గొప్ప ప్రార్థనా జీవితాన్ని బట్టి అనుక్షణము వారి దేవుడి దగ్గర నుంచి సమాధానాలని పొందుకుంటూ ఉండేవాళ్ళు. మనకి సమాధానం రావాలంటే మనకి ఉన్న ఒకే ఒక్క మార్గం ఏంటంటే ప్రార్థన. ఇప్పుడు మోషే, అహరోను, సమూయేలు చాలా గొప్పవారు మన దృష్టిలో, దేవుని దృష్టిలో కూడా చాలా గనులు. అయితే అలాంటి ప్రార్థనా వీరులే, అలాంటి గొప్పవారే ఒకానొక సమయంలో తప్పిపోయారు, ఒకానొక సమయంలో తొలగిపోయారు. కాబట్టి మనం ఎంత, వాళ్ళు ఎట్లా తప్పిపోయారో కూడా చూద్దాం, ఎలా తప్పిపోయారో కూడా చూద్దాం. వాళ్ళు తప్పిపోయినా వాళ్ళు దేవుడికి అపకారము చేసిన దేవుడు వారికి ఏం చేశాడంటే ఉపకారమే చేశాడు, కానీ వాళ్ళని దండించలేదు. రైట్. అసలు ఫస్ట్గా ఎవరి గురించి విన్నాం? మోషే, రెండవదిగా అహరోన్, మూడవదిగా శామ్యూయేలు. అసలు మోషే ఏం చేశాడు? అసలు మోషేను గురించిన సాక్ష్యం ఏంటంటే సంఖ్యాకాండం 12:13లో చూస్తే, 12:3లో చూస్తే దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి. ఆమె చెప్దాం అందరము కూడా. ఈ చర్చిలో ఈ వ్యక్తి చాలా ప్రార్థనా వీరుడు అని చెప్పి ఒక వ్యక్తిని గురించి చెప్పామనుకోండి, అతడు ఈ చర్చి వరకే. ఈ విజయవాడలో ఈ వ్యక్తి గొప్ప సేవకుడు అంటే ఆ విజయవాడలో మటుకే. ఈ కృష్ణా జిల్లాలో అంటే కృష్ణా జిల్లాలోనే, భారతదేశంలో అంటే భారతదేశం. కానీ మోషే సాక్ష్యం గొప్ప సాక్ష్యం. దేవుడే పలుకుతున్నాడు, భూమి మీద ఉన్న వారందరిలో సాక్ష్యాల్లోకెల్లా గొప్ప సాక్ష్యం పొందుకున్న వ్యక్తి ఎవరంటే మోషే. దేవుడి దగ్గర నుంచి గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. భూమి అందరిలో మిక్కిలి సాత్వికుడు అంటారు. రైట్. ఆ సాత్వికమును బట్టి దేవుడు పిలుచుకున్నాడు మోషేని, యాజకుడుగా నియమించాడు, దేవుని ప్రజలను నడిపించే నాయకుడిగా నియమించాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1-13 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1-13 వచనాలు మీరు చూస్తే మోషే యొక్క పేరు నింగికెక్కింది. అంటే చాలా ఘనముగా అయిపోయింది, చాలా ఘనముగా అయిపోయింది. ఆమె చెప్తాం అందరం కూడా. ఆమె చాలా ఘనమైన పేరు సాధించాడు మోషే, మంచి పేరు సాధించాడు మోషే. ప్రజలందరూ మోషే అంటే బాబోయ్ అన్న స్థితికి వెళ్ళిపోయాడు. మోషే నాయకుడు, మోషే నాయకుడు. అలాగే మోషేకి ఒకాన సమయంలో వాల్యూ లేదు. దేవుడు పిలుచుకున్న తర్వాత అతని పేరు చాలా ప్రసిద్ధికి ఎక్కింది. కొంతమంది అంటారు, అయితే ఊరు మారితే భాష మారిద్ది అంటారు కొంతమంది. డబ్బు పెరిగితే మనిషి మారుతారు అంటారు మరికొంతమంది. డబ్బు పెరిగితే కళ్ళు ఉన్న చోట ఉండకుండా ఎక్కడికి ఎక్కుతాయంట, తలకెక్కుతాయి అంటారు మరికొంతమంది. అలాగే ఇంత మంచి పేరు వచ్చిందేమో మోషేకి, మోషే నీతిమంతుడు అంటున్నాడేమో. ఒకానొక సమయమున దేవుడు మోషేతో అంటాడు, మోషే ఇప్పుడు నీ సమీపంలో ఉన్న బండతో నువ్వు మాట్లాడి నీళ్ళు రమ్మని ఆజ్ఞాపించంటే మోషే ఏం చేస్తాడు? ముందుగా ఒక మాట అంటాడు, ద్రోహులారా, ద్రోహులైన ప్రజలారా, మీరు తాగడానికి నీళ్ళు తెప్పించాలా, మీరు తాగుతారా, మేము మీకోసం ప్రార్థన చేయాలా అన్న భావం మోషేలో ఉందేమో కానీ బయటికి చెప్పలేదు. కానీ ద్రోహులైన ప్రజలారా. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది, మోషే ద్రోహులైన ప్రజలారా అనిన తర్వాత ఆ బండను 2 సార్లు కర్రతో గట్టిగా కొట్టాడంట. హల్లెలూయా. రైట్. దేవుడు ముందు మోషేని పిలుచుకున్నప్పుడు, మోషే నీ చేతిలో ఏముంది అంటే, నా దగ్గర పనికొచ్చే కొడవలు కానీ, కత్తి కానీ, పలుగు కానీ, శానము కానీ, పార కానీ, రాడ్ కానీ, ఇనప రాడ్లు కానీ ఏమీ నా దగ్గర పనికిరాని కర్ర ఉందయ్యా అంటే, అది పనికిరాందని నువ్వు అనుకుంటున్నావు, కానీ దాని ద్వారా మహిమ కలిగిన కార్యాలు నేను చేయబోతున్నా. నాకు పనికిరానిది కావాలే మోషే అని అన్నాడు. హల్లెలూయా. ఆనాడు తబిత అనే స్త్రీని కూడా నీ దగ్గర ఏముందంటే, నా దగ్గర సూది దారం ఉందని చూపించిందంట. రైట్. దాన్ని పట్టుకొనేరా నా సేవను నీ ద్వారా జరిగిస్తా. నీ దగ్గర ఏముందో అదే దేవుడికి చూపించు. అప్పులు ఉన్నాయా చూపించు, సమస్యలు ఉన్నాయా చూపించు, పనికిరాని భర్త ఉన్నాడా చూపించు, పనికిరాని పిల్లలు ఉన్నారా చూపించు,
ఆ పనికిరాని వారిని దేవుడు పనికొచ్చేవాడిగా మారుస్తాడు. అలాగే నీ కుటుంబంలో పనికిరాని భర్త ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా? పనికిరాని బిడ్డలు ఉన్నారనుకుంటున్నావా? వాళ్ళని పనికొచ్చే ఆయుధములుగా మార్చే దేవుడు నీ సమీపంగా ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడు. రైట్, అది సెకండరీ. అయితే మోషే అలా వారిని దూషించి తిట్టాడు. తిట్టినప్పుడు మోషేతో దేవుడు అంటాడు, మోషే నువ్వు చేసింది తప్పు, ద్రోహులారా అన్నావు, అది మొదటి తప్పు. బండని మాట్లాడమంటే కొట్టావు, అది రెండవ తప్పు. ఒకసారి కొట్టడం కాకుండా ఎన్నిసార్లు కొట్టావు? 2 సార్లు కొట్టావు, అది మూడవ తప్పు. నిజానికి ఆ బండ ఎవరంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, చాప్టర్ 10 and verse 4. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఆ బండ క్రీస్తే. అంటే మోషే క్రీస్తుని ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టాడు? 2 సార్లు కొట్టాడు బండని. మనం ఎన్నిసార్లు కొడుతున్నామో తెలుసా? చాలా సార్లు కొడుతున్నాం ఆ బండని. మోషే 2 సార్లు కొడితే మనం కొన్ని వందల సార్లు, వేల సార్లు కొడుతున్నాం. నువ్వు తాగిన ప్రతిసారి ఆ బండను కొడుతున్నావు. నువ్వు సినిమాకి వెళ్ళిన ప్రతిసారి ఆ బండను కొడుతున్నావు. నువ్వు చెడ్డ మాటలు మాట్లాడిన ప్రతిసారి ఆ బండను కొడుతున్నావు. ఎందుకంటే ఒకడంట ఒక తీర్మానం తీసుకున్నాడు. ఎట్లాగైనా 1000 మందిని తాగుబోతుల్ని మార్చేయాలనుకున్నాడంట. మార్చేయాలనుకొని కష్టపడ్డమ్మా అనేసి రోజు ఈ కష్టంలో ఉన్నాడు, ఎలాగైనా మార్చాలని. రైట్, మొదటి నెలలో 100 మందిని మార్చాడు, 6 నెలల్లో 300 మందిని మార్చాడు, సంవత్సరంలో 500 మందిని మార్చాడు, 2 సంవత్సరంలో మరి కొంతమందిని మార్చాడు. అట్లా మొత్తానికి కొన్ని సంవత్సరాల తర్వాత 999 మందిని మార్చాడంట. ఇంకా మిగిలింది ఎవరు? ఒక్కడు. మిగతా ఫ్రెండ్కి వెళ్ళి చెప్తున్నాడంట, అరే ఇలాగ ఇన్ని సంవత్సరాలు కష్టపడి 999 మార్చాను రా, ఇంకొకడు మిగిలి ఉన్నాడు రా అన్నాడంట. మరి ఆ ఒక్కను కూడా మార్చచ్చు కదా అంటే అప్పుడు అతను అంటున్నాడంట, అదేరా నేను కూడా మారదామా లేదా అని చూస్తున్నాను అంటున్నాడంట. నేను కూడా నా తాగుని వదిలేద్దామా లేదా అని చూస్తున్నాను అంటే ఇప్పుడు ఈ 999 మంది ఏమనుకుంటారు, అరే బాబు వీడు మారలేదు కానీ వీడు మాకు చెప్తున్నాడు వీడు, కాబట్టి మేము కూడా వెళ్ళి తాగాల అంటారా? అనరా? అంటారు. అంటే క్రీస్తు అనే బండ ఏమవుతుంది? కొట్టబడుతుంది. మనం ఎవరైనా అంటారు కదా, దేవుని బిడ్డలు అంటున్నారు వీళ్ళు గొడవలు ఆడతారా, దేవుని బిడ్డలు అంటున్నారు వీళ్ళు బార్ షాపులకు వెళ్తారా, దేవుని బిడ్డలు అంటున్నారు వీళ్ళేమో పానపరాగలు వేస్తున్నారా, దేవుని బిడ్డలు అంటున్నారు వీళ్ళేమో బిందెల దగ్గర గొడవలు ఆడతారు, అక్కడ గొడవలు ఆడతారు, ఇక్కడ గొడవలు ఆడతారు, ప్రతి చోట గొడవ గొడవ గొడవ, వీళ్ళేం దేవుని బిడ్డలరా అంటారా? అనరా? అంటారు. అంటే ఇప్పుడు జేమ్స్ చాప్టర్ 2:7, యాకోబు 2:7 చూస్తే, అన్యజనుల ఎదుట మీరు చేసిన ప్రతి కార్యము కూడా దేవుని నామమునకు ఏమి తెస్తుందంటే అవమానము తెస్తుంది. దేవుని నామమునకు మనం ఏం కలగజేస్తున్నామంటే భంగము కలగజేస్తున్నాం. అంటే నువ్వు పాపము చేసిన ప్రతిసారి క్రీస్తు అనే బండను కొడుతున్నావు. మోషే 2 సార్లు కొడితే నువ్వు 200 సార్లు కొట్టావు. మోషే 2 సార్లు కొడితే నువ్వు 2000 సార్లు కొట్టావు. ఇంకా ఎంతకాలం కొడుతూ ఉంటావు ఆ బండను? మారండి. ఆమె చెప్తామందరము కూడా ఆమె. రైట్. అయితే అప్పుడు దేవుడు అంటాడు, మోషే నేను చెప్పింది నువ్వు చేయలేదు కాబట్టి నీవు కనాను దేశంలో వాగ్దాన భూమిలో నువ్వు ప్రవేశింపవు అంటాడు దేవుడు. మోషే హృదయం చాలా బాధపడి ఉంటుంది. చాలా. మీరు చక్కగా ఒక డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకున్నారు, మంచి హంగులు, కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఒక మంచి బిల్డింగ్ మీరు కట్టారు. మీ కళ్ళు దేనికోసం ఎదురు చూస్తాయంటే ఎప్పుడు గృహప్రవేశం జరిగిద్దా, అవునంటారా కాదంటారా? ఇల్లు పునాది వేసిన కాడి నుంచి చివరి వరకు మీ చూపంతా దేని మీద అంటే గృహప్రవేశం ఎప్పుడు, గృహప్రవేశం ఎప్పుడు. అంతా అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు కష్టపడి కట్టిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఈ ఇంటికి ప్లాన్ లేదు, దీన్ని సీల్ వేసేస్తున్నామని సీల్ వేసేస్తే మీకు ఎలా ఉంటుంది? హరే బాబు అని కొంతమంది చనిపోదామని కూడా అనుకుంటారు, అవునంటారా కాదంటారా? ఎస్. అలాగే ఐగుప్తుల నుంచి విడిపించబడింది ఎందుకు? పాలు తేనె ప్రవహించే దేశం వెళ్ళడానికి. ఎర్ర సముద్రం 2 పాయలు అయింది ఎందుకు? పాలు తేనె ప్రవహించే దేశం వెళ్ళడానికి. అరణ్యంలో అన్ని సంవత్సరాలు నడిచింది ఎందుకు? పాలు తేనె ప్రవహించే దేశంలోకి వెళ్ళండి. కానీ మోషే వెళ్ళాడా? వెళ్ళలా. ఎందుకని? తన అవిధేయతను బట్టి. మోషే కనానులోనికి వెళ్లకుండా చనిపోయాడు అన్నవారు ఎంతమందో చేతులు ఎత్తండి. మోషే కనానులోకి వెళ్ళాడా? పాలు తేనె ప్రవహించే దేశంలోకి వెళ్ళాడా?
పోనీ ఎప్పుడైనా తర్వాత అయినా వచ్చాడా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మాత్రం మోషేని విడిచిపెట్టలే. మోషేని వాగ్దాన భూమిలోకి తీసుకొచ్చాడు. నేను చాలాసార్లు మీకు వాక్యం చెప్పాను. రూపాంతర కొండ మీద దేవుడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ దేవునితో పాటు ఎవరెవరు దిగి వచ్చారు? మోషే, ఏలియా. హల్లెలూయా. అప్పుడు పేతురు అంటాడు లూకా సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో, లూక్ చాప్టర్ 9 and verse 31. పేతురు అంటాడు, ప్రభువా, యేసు ఏలియాకి, నీకు, మోషేకి 3 పర్ణశాలను నేను వేస్తాను అంటే దేవుడు అంటాడు కదా, నువ్వు వెయ్యమాక, నేను ఈ రూపాంతర అనుభవంలోనే ఉండకూడదు. రూపాంతరం కొండ కింద ఉన్న నశించిపోయే ప్రజల దగ్గరికి నేను వెళ్ళాలి. ఈ కొండ మీద వండుకొని ఆనందంగా ఆస్వాదించడానికి నేను రాలా ఈ లోకానికి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చా. రైట్? అయితే ఆ రూపాంతర కొండ ఎక్కడ ఉన్నది? వాగ్దాన భూమిలో ఉన్నది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మోషే వాగ్దాన భూమికి వచ్చాడా లేదా? వచ్చాడు. బైబిల్ గ్రంథం చెప్తున్నది, యెహోవా తన భక్తుల కోరికలను నెరవేర్చువాడు. మరి మోషేలో కోరిక ఉంది కదా, ఉందా లేదా? ఉంది. ఆ కోరికను పట్టుకొని బతికొండంగా ఒక ప్రార్థన చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25, 26 వచనాలు చూస్తే, డ్యూటెరానమీ చాప్టర్ 5 వర్స్ 25, 26, 25, 26 వచనాలు చూసారనుకోండి. అక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు, దేవా దయచేసి నన్ను ఆ వాగ్దాన భూమికి తీసుకొని పో, పాలు తేను ప్రవహించు ఆ దేశమునకు నన్ను తీసుకొని పో అని చెప్పి ప్రార్థన చేసిన మోషేకి ఆ బాధ్యత లభించలేదు. కానీ ఎప్పుడైతే తర్వాత చనిపోయి వెళ్ళిన తర్వాత దేవుడు మోషే యొక్క వాంఛను నెరవేర్చాడు. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, వాళ్ళు పాపము చేసినా కానీ, వాళ్ళు నీకు దూరం అయిపోయినా కానీ, వాళ్ళు అపకారము చేసినా కానీ నీవు వారికి ఏమి చేశావు? ఉపకారము చేశావు. దేవుడు ఆ ఉపకారమును మీ పట్ల కూడా చేయబోతున్నాడు గాక. ఆ వాగ్దాన భూమిలోకి మీరు కూడా వెళ్ళబోతున్నారు గాక. ఎస్. దేవుడు అవసరాన్ని బట్టి కొన్నిసార్లు దండిస్తాడు, కానీ తిరిగి ఆ దండనను దీవెనగా మారుస్తాడు. కొన్ని అవసరాలు బట్టి మోషేను దండించాడు, కానీ దీవించాడు. రైట్? ఇక్కడ మోషే ఎల్లప్పుడూ దేంట్లో ఉండేవాడంటే ప్రార్థనలో. అహరోను ప్రార్థనలో. సమూయేలు దేంట్లో ఉండేవాడంటే ప్రార్థనలో. ఈ దినమున నిన్ను చూడంగానే ఎదుటి వాళ్ళు ప్రార్థనా జీవితం కనిపించాలి. ఇతడు ఒక ప్రార్థనా వీరుడు అనిపించాలి. నీ కుటుంబం ప్రార్థనా కుటుంబంగా మారిపోవాలి. హల్లెలూయా. ఒక మార్తమ్మ గారు వాళ్ళ పిల్లకే వివాహ సమయం వచ్చిందంట. వివాహ సమయం వచ్చినప్పుడు పెళ్ళికొడుకు వచ్చాడు చూడడానికి, అమ్మాయిని చూడడానికి. ఈ మార్తమ్మ గారు ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటారు. ఈ మార్తమ్మ గారు చెప్తున్నారంట వాళ్ళ పిల్ల గురించి, బాబు మా అమ్మాయి కళ్ళు నెమలి కళ్ళు, మా అమ్మాయి ముక్కు చిలక ముక్కు, మా అమ్మాయి నడక హంస నడక, తర్వాత ఇంకోటి ఏదో చెప్పింది, మా అమ్మాయి గానము కోకిల గానం అంటుందంట. ఈలోపు ఆ వ్యక్తి అంటాడంట, మీ అమ్మాయికి అన్ని జంతువుల బుద్ధులేనా, మనిషి బుద్ధులు ఏం లేవా అని అంటున్నాడంట. ఏం చెప్పాలా? అయ్యా మా అమ్మాయి అన్నా వలే ప్రార్థన చేస్తుందయ్యా, ఎస్తేర్ వలే ప్రార్థన చేస్తుందయ్యా, ఫిలిప్ 4 కుమార్తెల వలే ప్రార్థన చేస్తాయి అని చెప్పడం పోయి జంతువుల గురించి చెప్తుందంట. చిలక ముక్కు, హంసగానం. నేను మనుషుల యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉందో చెప్తున్నాను ఇక్కడ. రైట్? మోషే ఏం చేశాడో మనకు అర్థమైంది. అహరోను ఏం చేశాడు? అహరోను చేసిన తప్పు ఏంటి? కీర్తనలో 106:16 చూడండి. సామ్స్ చాప్టర్ 106 and verse 16. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అహరోను పేరు ఏమని రాయబడినదంటే ప్రతిష్ఠితుడైన అహరోను. ప్రతిష్ఠితుడైన. ఆమె చెప్పండి అందరూ కూడా ఆమె. ధనవంతులు ఉంటారు, గొప్ప ధనవంతులు కూడా ఉంటారు. లక్షాధికారిని మనం ఏమంటామంటే వాడు ధనవంతుడు రా బాబు అంటాం. కోట్లలో అధిపతిని ఏమంటాడంటే వాడు గొప్ప ధనవంతుడు రా బాబు అంటాం. అలాగే మామూలు యాజకుడు కాదు, ప్రతిష్ఠితమైన యాజకుడు ఎవరు? అహరోను. అంటే ఒక ప్రత్యేకమైన గుర్తు అహరోనుకి ఉంది. అహరోను చేసిన తప్పు ఏంటి? మోషే ఎప్పుడైతే
ఆ బండను కొడుతున్నాడో, ఆ బండను కొట్టే సమయంలో అహరోను పక్క నుండి మోషే దయచేసి అలా చేయమాక అని చెప్పాలా లేదా? చెప్పాలి. చెప్పకుండా మోషేతో పాటు అహరోను కూడా ఏకీభవించాడు కాబట్టి దేవుని దృష్టిలో అది తప్పు. అహరోను చేసిన మొదటి తప్పు. ఇక రెండవ తప్పు ఏంటంటే, సీనాయి పర్వతం మీదకి మోషే ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అహరోను కిందుండి మీ విగ్రహాలని తీసుకురండి, ఒక దూడను తయారు చేద్దాం అన్నాడా లేదా? ఒక బంగారు ప్రతిమను చేద్దాం. అది రెండవ తప్పు. నిర్గమాకాండం 32వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తాం. ఎక్సోడస్ చాప్టర్ 32 వర్స్ 2-3. ఈ వాక్యాల్లో మనము చూస్తే అక్కడ ఉన్న ప్రజలతో అంటున్నాడు, మీ బంగారమును తీసుకొని రండి, మనం దూడను చేద్దాం. అట్లా ఇక్కడ అహరోను కూడా మీరు తీసుకురండి, దూడను తయారు చేద్దాం, మనం దాన్ని పూజిద్దాం. విగ్రహారాధన ఇది దేవుడికి నచ్చని రెండవ కార్యం. ఇక మూడవది ఏంటంటే, దైవజనుడైనటువంటి మోషేకి విరోధంగా మాట్లాడడం. ఇప్పుడు మనం ఏ యొక్క అభిషేకించబడిన సేవకుని మనం దూషించకూడదు, మాట్లాడకూడదు. ఇక్కడ మోషేని మిరియాము విరోధంగా మాట్లాడుతుంటే మిరియాముతో పాటు అహరోను కూడా ఏకీభవించాడు. నియమింపబడిన దైవజనుని తిట్టడంలో అహరోను కూడా ఏకీభవించాడు. కాబట్టి అహరోను కూడా కనాను దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు. హల్లెలూయా. హోరు అనే పర్వతం మీద చనిపోయాడు. ఈ యొక్క నిర్గమాకాండం 12:1 చూస్తే మిరియాముతో పాటు ఏకీభవించాడు. అదే నిర్గమాకాండం 20వ అధ్యాయం 20-29 వచనాలు మనం చూసామనుకోండి, అక్కడ కూడా మనకు కనిపిస్తుంది, అహరోను పాలు తేను ప్రవహించు దేశంలో అడుగు పెట్టకుండా ఆ హోరు అనే పర్వతం మీదే చనిపోయాడంట. చూడండి మన జీవితం ఎలా ఉందో. ఇంకోటి చూడండి, దేవుడు అహరోన్ను దండించాడు, కానీ ఎలా దండించాడు? పాపాన్ని మన్నించి దండించాడు. నేను చెప్పే వాక్యం జాగ్రత్తగానండి. దేవుడు దండిస్తాడు, కానీ పాపాన్ని మన్నించి దండిస్తాడు. పాపం చేశాడని చెప్పి అహరోన్ని చంపేశాడా దేవుడు? చంపల. పాపాన్ని క్షమించాడు, తర్వాత ఒక దండించాడు. అలాగే దేవుడు కొన్ని అవసరాలను బట్టి దండించిన అది మన ఆశీర్వాదానికే కానీ మన యొక్క పతనానికి మాత్రం కాదు అన్న విషయము మనం జాగ్రత్తగా ఆలోచించి శ్రద్ధగా మన జీవితంలో మనం నడుచుకోవాలి. ఇప్పుడు ఇద్దరు గురించి మనం చదివాం. మోషే ఏం చేశాడో చదివాం, అలాగే అహరోను ఏం చేశాడో కూడా చదివాం. ఇక ఫైనల్ వ్యక్తి, లాస్ట్ వ్యక్తి ఎవరు? సమూయేల్. సమూయేల్ ఏం చేశాడు? నిజానికి సమూయేల్ ఏమైనా తప్పులు చేశాడా? మీరు చెప్పండి. సమూయేల్ ఏమైనా తప్పులు చేశాడా? చేయలే. వ్యభిచారం చేశాడా? ఎవరైనా చంపాడా? నరహత్య చేశాడా? మోషే కనీసం ఒక వ్యక్తిని చంపాడు ముందుగా. కానీ ఇక్కడ సమూయేల్ ఆ పని కూడా చేయలేదే. మరి సమూయేల్ గురించి కూడా వాక్యం ఎందుకుంది? వాళ్ళు అతిక్రమము చేసినా నీవు వారిని కృపతోనే కరుణించి దయించావు అని వాక్యంలో ఉంది. సమూయేల్ చేసిన తప్పేంటి? దేవుడు వెళ్ళి దావీదుని అభిషేకించమంటే సమూయేల్ అంటాడు భయపడి, అయ్యి బాబోయ్, ఈ వార్త సౌలుకు తెలిస్తే నన్ను చంపేస్తాడేమో. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. 1 Samuel చాప్టర్ 16 and verse 2. 16వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అక్కడ భయపడినట్టు వాక్యము చెప్పుచున్నది. ఎవరు? సమూయేలు భయపడ్డాడు, తర్వాత తెగించి ముందుకు వెళ్ళాడు. అది సెకండరీ. ముందుగా సమూయేలు భయపడ్డాడు. ఇది మొదటి తప్పు. ఇక అప్పటి నుంచి చనిపోయేంత వరకు, అంటే వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఏ పాపము చేయకుండా జాగ్రత్త నిష్టగా నిలబడ్డాడు. అయ్యి బాబు, నేను ఏ పాపం చేయకూడదు, తాకూడదు, తిరగకూడదు, వ్యభిచరించకూడదు, తప్పు చేయకూడదు అని చెప్పి వృద్ధాప్యం దాకా, తల మెరిసిపోయే స్టేజ్ దాకా, ముసలితనం దాకా చాలా గట్టిగా ఉన్నాడంట. ముసలి ప్రాయం వచ్చిన తర్వాత పడిపోయాడండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, కీర్తన గ్రంథము ఎక్కడో చదివాను, వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి చెట్టు కూడా చిగురించాలంట. అంటే అప్పుడు కూడా చిగురించే స్థానంలో ఉండాలి, కానీ వృద్ధాప్యం వచ్చింది కదా అని చెప్పి అప్పుడు పతనం అయిపోకూడదు. సమూయేలు చేసిన తప్పు ఏంటంటే, తన కుమారుల్ని ప్రజలందరి మీద న్యాయాధిపతులుగా నియమిస్తాడు వృద్ధాప్యంలో. నిజానికి సమూయేలు కుమారులు మంచివారా అంటే మంచివారు కాదు, అక్రమము చేస్తూ జీవించేవాళ్ళు. అలాంటి వారిని న్యాయాధిపతులుగా నియమించినందుకు ప్రజలందరూ అనుకుంటున్నారంట, చూసావా అక్రమకారులైన వాళ్ళు మనకు న్యాయాధిపతులంట, కాబట్టి మనం కూడా అక్రమము చేయాలి, మనం కూడా తప్పు చేయాలి అని దేవుణ్ణి విడిచిపెట్టి
పాపము చేసే స్టేజ్లోకి వచ్చేసారు ప్రజలందరూ కూడా. అంటే ఈ ప్రజలందరూ పాపము చేయడానికి ముఖ్య కారకుడు ఎవరు? సమూయేలు. అది దేవుడికి నచ్చని రెండవ తప్పు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో మనకు చూస్తే ఆ వాక్యం కనిపిస్తుంది. చాప్టర్ 8 and verse 1. మొదటి సమూయేలు 8:1. అక్కడ సమూయేలు తన కుమారుల్ని న్యాయాధిపతులుగా నియమించినట్టు మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా గొప్ప ప్రార్థనా వీరులే, గొప్ప శక్తి కలిగిన వారే. అలాంటి వారే పడిపోయారంటే మనం ఇంకెంత నిష్ట కలిగి, భయము కలిగి, యథార్థతతో దేవుని యొక్క సన్నిధిలో వినయముగా నడుచుకోవాలో మనం చూద్దాం. దినదినము కూడా మనం నూతన పరచబడుతూ ఉండాలి. దినదినము కూడా మన ప్రవర్తన మారిపోతూ ఉండాలి. దావీదు ప్రార్థన చేస్తాడు, దేవా నీకు ఆయాసకరమైన మార్గంలో ఏమైనా ఉంటే నాలో దయచేసి తీసేయి, నీకు నచ్చని ఏమైనా ఉంటే నాలో తీసేయి అని చెప్పి ప్రతిరోజు మీరు కూడా ప్రార్థించండి. ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకుని, దేవా నీకు నచ్చని మార్గంలో ఏమంటే నాలో నుంచి తీసేయి, నేను ఈరోజు ఏమైనా తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించు. అందుకే బైబిల్ గ్రంథం చెప్పుచున్నది ఒక వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. 1 Peter chapter 2 and verse 1. 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచున్నెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు తిరిగి జన్మించబోతున్నారు గాక. పాత దుష్టత్వమును మాని ఇక నుంచి పాత తిరుగుబోతు మారిపోబోతున్నాడు గాక. పాత త్రాగుబోతు మారిపోబోతున్నాడు గాక. పాత గొడవలాడేవాడు మారిపోబోతున్నాడు గాక. చీ అనిపించుకునే వ్యక్తి ఇప్పుడు శబాష్ అనిపించుకునే వ్యక్తిగా మారిపోబోతున్నాడు గాక. దేవుడు చెప్తున్నాడు, పాత విగ్రహారాధన వదిలేయండి, పాప నడవడికను ఉండేయండి, పాత చూపులను వదిలేయండి, పాత చేష్టలను వదిలేయండి, పాత ఆలోచనలను వదిలేయండి, పాత సాంగత్యములను వదిలేయండి, క్రీస్తునందు నవీనంగా జన్మించండి. క్రీస్తునందు నూతనముగా జన్మించే ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు నూతన సృష్టిగా చేస్తాడు. మీరందరూ దేవుని కుమారులు కుమార్తెలు అవ్వాలంటే మీరందరూ బాప్తిసము అనుభవం నీలో ఉండాలి. బాప్తిసము తీసుకోకుండా నేను దేవుని కుమారుని అయిపోయాను, దేవుని కుమార్తెని అయిపోయాడు అంటే వాక్యం ప్రకారంగా అయితే తప్పు. అది ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోనికి, అంటే దేవుని రాజ్యంలోనికి అంటే పరలోకంలో మాత్రమే కాదు, ఆయన రాజ్యం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందులో నెరవేరునుగా అంటున్నాం కదా. అంటే భూమి మీద ఆయన పరలోక రాజ్య సంబంధమైన ఆశీర్వాదాలకు కూడా మనం అడుగు పెట్టలేం. అర్థమవుతుందా? బాప్తీసం దేవుడు వాళ్ళని చూపించి మనకు చెప్తున్నాడు. మోషేని చూడండి, అహరోను చూడండి, సమూయేలుని చూడండి. ఇప్పుడు మిమ్మును మీరు చూసుకోండి. వారంత గొప్పవారు ఇంటి కూడా తొట్టిల్లిపోయారే, మీరు ఇంకా ఎంత. అలాంటి మనము ఇంకెంత జాగ్రత్తగా, వినయముగా, విధేయతగా దేవుని యందు భయభక్తులు కలిగి నడవాలో చూడండి. ఎవరైతే తిరిగి జన్మిస్తారో, ఎవరైతే బాప్తిసము పొందుతారో, ఎవరైతే వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తారో వారికి దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. మనం ఇంకా తీర్పులోనికి వెళ్ళమంట. తీర్పు మన మీద ఉండదు. అసలు ఆ తీర్పు స్థలం కూడా మనం నిలబడం. ఎందుకంటే ఆ స్థలం మనది. తీర్పు తీర్చే స్థలంలో దేవుడు మనం నిలబెట్టు. యోహాను 3:18. జాన్ చాప్టర్ 3 and verse 18. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు. చాలు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు. పక్కవారు చెప్పండి, నీకు తీర్పు లేదని చెప్పండి పక్కవారితో. ఎస్, దెర్ ఇస్ నో జడ్జ్మెంట్ ఫర్ యూ. నీకు తీర్పు లేదు. అలాగే 5:24 వచనం చూడండి. 5వ అధ్యాయం 24వ వచనం. ఈ వాక్యం ఎవరైతే బాప్తిసం తీసుకోబోతున్నారో, ఎవరైతే మనసు మార్చుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వాక్యం. 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. చాలు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, పక్కవారు చెప్పండి, నువ్వు నిత్య జీవం గలవాడు అని చెప్పండి. అంటే నిత్యము జీవించే కృపను మనకి ఇవ్వబోతున్నాడు గాక. మరణం మన మీద ఏలుబడి, అప్పులు మన మీద ఏలుబడి, సమస్యలు, రోగాలు, దుఃఖము మన మీద ఏలుబడి చెయ్యవు. దేవుడు ఒక నూతనమైనటువంటి ఆయుధముగా దేవుడిని మార్చబోతున్నాడు. నేను ఇప్పుడు చివరికి వాక్యం అంతా తీసుకొచ్చి ఎక్కడికి కలుపుతున్నానంటే కీర్తనలు 99వ అధ్యాయం 6, 7, 8వ వచనం చూడండి. వారు పాపులై ఉండి కూడా వారి పాపాన్ని బట్టి నీవు వారిని దండించకుండా
వారికి ఉపకారమే నువ్వు చేశావు అంటే దేవుడు ఎంతో కృప కలిగిన వాడని మనకు అర్థమవుతుంది. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడని మనకు అర్థమవుతుంది. నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకొని తప్పులను ఒప్పుకుంటే ఆనాడు తిరిగి దావీదును క్షమించిన విధముగా, చిన్న కుమారుని క్షమించిన విధముగా, వారిని అభిషేకించిన విధముగా, వారిని ఘనమైన పాత్రలుగా నియమించిన విధముగా ఈ స్థలమందు కూర్చున్న ప్రతి బిడ్డను దేవుడు అదే మహిమతో, అదే తేజస్తో, అదే హిస్సోపుతో దేవుడు కడగబోతున్నాడు గాక. ఆమేన్. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గొప్ప తేజస్సు, గొప్ప మహిమ కలిగిన వారు అయినప్పటికీ వారు తప్పిపోయారు. మేము ఆ తప్పిపోయిన స్థానంలో నిలబడడానికి వీలు లేదు. అవును, తీర్పు మా మీద ఉండకూడదు నాయనా. తీర్పులోనికి మేము వెళ్ళకూడదు నాయనా. తీర్పు స్థానంలోనికి మేము వెళ్ళకూడదు. నిత్య జీవము మా స్థానము, నిత్యాశీర్వాదము మా స్థానము, నిత్య మహిమ మా స్థానము. ఆ స్థానంలో నేను నిలబెట్టండి కానీ తీర్పు అనేది మా మీద ఏలుబడి చేయకూడదు. అది పరలోకమందే కానీ భూమి మీదే కానీ ప్రతి చోటనా కూడా నీ రాజ్యంలో ఉన్నటువంటి స్వతంత్రతను అనుభవించి, ఈ లోకాన్ని జయించి, ఈ లోకము నుండి విడుదల పొంది దినదినము మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రవేశించుచు, కృప వెంబడి కృపలోనికి వెళ్ళుచు, పరిశుద్ధత నుండి పరిశుద్ధతలోనికి వెళ్ళుచు, క్రీస్తు యొక్క ముఖమును మా ముఖములో ప్రతిబింబించే వారముగా మేము తప్పిపోకుండా, మా యవ్వనమందు తప్పిపోకుండా, డబ్బు పెరిగాక తప్పిపోకుండా, పేరు పెరిగాక తప్పిపోకుండా, సంపద పెరిగాక తప్పిపోకుండా, వృద్ధాప్యం వచ్చినాక తప్పిపోకుండా, ఎల్లకాలము నీలో జీవించి చిరకాలం నీలో ఉండి మా చివరి శ్వాస వరకు క్రీస్తు కొరకు జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రతి ఒక్క బిడ్డను దీవిస్తూ ఆశీర్వదిస్తూ అభిషేకిస్తూ నాజరేయుడైనటువంటి యేసు నామం అడుగుచున్నాము తండ్రి. రెండు చేతుల పైకి బిగ్గరగా 3 సార్లు ఆమేన్ చెప్పండి.